ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీ ముందుకు ప్రస్తావనకు తీసుకొచ్చాం. అది అత్యంత ముఖ్యమైనది. ఈ ఆషాఢమాసం అయిపోతున్నటువంటి సమయం, అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆషాఢమాసం పరిసమాప్తమయ్యేటువంటి రోజు ఆషాఢ బహుళ అమావాస్య. బహుళ మంది అమావాస్య వస్తుంది అనుకోండి. అటువంటి ఈ అమావాస్య మనకి ఆదివారం రావడం, ఆదివారం అమావాస్య చాలా మంచి అనుకూలతను కలిగిస్తుంది. ఆదివారం అమావాస్యలో వచ్చేటువంటి ప్రతి ఆదివారం అమావాస్య అనేది మనకి ఈ మంత్ర బలాన్ని పెంచుకునే అవకాశం. పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారము అమావాస్య. ఇది పుష్యార్క అమావాస్య అంటారు దీన్ని. పుష్యార్క అమావాస్య ఇది కోటి సూర్యగ్రహణాలతో సమానమైనది. చాలామంది అంటే ఒకసారి 5-6 ఏళ్ళకు వస్తుంది, ఒకసారి 30 ఏళ్ళకు వస్తుంది. అంటే ఇది అలభ్య పర్వదినం, అలభ్య పుణ్యదినం కూడా. అంటే తక్కువగా లభ్యమవుతున్నటువంటి పుణ్యాలు, అంటే ఇటువంటి శుభదినాలన్నీ కూడా మనకి తక్కువగా అలభ్యమవుతుంటే లభిస్తుంటాయి. ఇటువంటి అలభ్య పుణ్యతిథులలో పర్వదినాల్లో మనము చేసేటువంటి జపము కానీ తపస్సు కానీ, అందుకంటారు కోటి సూర్య గ్రహణాలతో సమానమైనటువంటి ఈ రోజున మనము తప్పకుండా పితృదేవతలకి మనం తప్పకుండా శ్రాద్ధాదులు పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే పిండ ప్రదానం చేయడం, అలాగే పితృదేవతలకు ఇష్టమైనటువంటి పదార్థాలు దానం చేయడం, బీదవారికి అన్నదానం చేయడం లాంటివి తప్పకుండా ఆచరించాలి. అది కాకుండా జన్మజాతకంలో ముఖ్యంగా ఈరోజు పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి సంబంధించింది కాబట్టి అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి కర్కాటక రాశి, మీనమకర కుంభరాశుల వారికి ఏలినాటి శని ఈ ప్రభావం, మరియు అర్ధాష్టమ శని ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగించే ముఖ్యమైనటువంటి పర్వదినం. మరి ఈ రోజున మనం నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల ఈ 5 రాశుల వారు ముఖ్యంగా నల్ల నువ్వులు, రాళ్ల ఉప్పు అంటే గళ్ళుప్పు అంటారు, ఈ రాళ్ల ఉప్పుని దానం చేసుకోవడం వల్ల ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశుల వారు తప్పకుండా ఈరోజు మీరు శనీశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం వల్ల విశేషం ఫలితం కూడా ఉంటుంది. ఒక రకంగా ఇది సిద్ధయోగం కూడా ఉంటుంది. ఈరోజు ఉదయం 10:39 వరకు సిద్ధియోగం ఉంది. 10:30 తర్వాత అంటే 10:40 నుంచి అనుకోండి వ్యతిపాత యోగం ఉంటుంది. ప్రస్తుతానికి సిద్ధయోగం ఉంటుంది, సూర్యోదయంతో సిద్ధయోగం. అలాగే ఈరోజు కరణము తిథి నక్షత్ర యోగ కరణ, ఇవన్నీ కలిపితేనే తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ కలిస్తేనే పంచాంగం. ఈ రోజున మనకి అటువంటి పంచాంగ స్థితిలో సిద్ధయోగము, తర్వాత వ్యతిపాత యోగం ఉంది. ఆ తదుపరి మనకి ఈరోజు కరణం ఏం కరణం ఉంది? నాగకరణం మరియు కింస్తుగ్నవ కరణం అంటారు. 2 కరణాలు కలిసి ఉన్నాయి కాబట్టి 2 యోగాలు 2 కరణాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ 5 రాశుల వారు తప్పనిసరిగా నల్ల నువ్వులు, ఉప్పు దానం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనం. అలాగే ఇంకొకటి, ఈ రోజున ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, భగంధరాది అంటే క్యాన్సర్ లాంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు గొడుగు, చెప్పులు, అలాగే నల్ల నువ్వులు, ఉప్పు, ఇవి 4 పదార్థాలు దానం చేసుకోండి. భగంధరాది రోగాలు అంటే చాలా శరీరానికి ఇబ్బంది తీవ్రంగా కలిగించేటువంటి అనారోగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈరోజు దానం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా చేయాలి. నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు, అంటే ఈ ఇంటిల్లో కానీ షాపుల్లో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీరు రెగ్యులర్గా వేసేటువంటి ధూపం అంటే సాంబ్రాణి పొగ వేస్తుంటారు. ఈరోజు ముఖ్యంగా 4/8/2024 ఆదివారం రోజున మీ షాపులు ఓపెన్ చేసి తప్పకుండా ధూపం వేయించండి. ఈ సాంబ్రాణి పొగ ధూపం వేసిన తర్వాత ఓ 4 గింజలు తెల్లావాలు కూడా వేయండి. 4 గింజల తెల్లావాలు వేసి ఈ తెల్లావాలు సాంబ్రాణితో కలిపి మీ యొక్క వ్యాపార సముదాయంలో ఏవైనా సరే మోటార్ల షాప్ కావచ్చు, లేతే ఐరన్ షాప్ కావచ్చు, లేతే సిమెంట్ షాప్ కావచ్చు,
ఏదైనా చిన్న షాపులు కావచ్చు, పెద్ద షాపులు కావచ్చు, టెలిఫోన్ రిపేర్ షాపులు కావచ్చు, కంప్యూటర్ షాపులు కావచ్చు, వ్యాపారస్తులు ఏదైనా సరే, లేదా ఫార్మా కంపెనీ కావచ్చు, ఇతరత్ర ఆటోమొబైల్ కంపెనీ తయారు కావచ్చు, టాటా మోటార్స్ తయారు చేసేటువంటి దాంట్లో కావచ్చు, ఏదైనా సరే దాంట్లోకి వెళ్ళి తప్పకుండా ధూపం వేయించండి. తద్వారా మీకు జనాకర్షణ బాగా పెరుగుతుంది, ఈ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మరి ఎప్పుడు చేయించాలి ఇది? ఖచ్చితంగా మీరు ఉదయం 10 గంటల లోపల చేయించాలి. అలాగే ఈ రోజున దాన ధర్మాదులు కూడా ఉదయ ప్రారంభ కాలంలోనే చేయించాలి. 6 నుంచి 8 మధ్యలో కానీ, లేదా కనీసం 10 గంటల లోపలైనా సరే దాన ధర్మాదులు పూర్తి చేసుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మద్య మాంసాలు ముట్టుకోకూడదు. అది మీకు తీవ్ర ఇబ్బంది. అబ్బో నేను మద్యం ముట్టుకోకపోతే నా వల్ల కాదు స్వామి, ఇక ఇవాళ ఆదివారం నేను చేపలు తినకపోతే ఉండలేను, మాంసం ఉండలేను, కోడిని కొయ్యాల్సిందే, మేకను కొట్టాల్సిందే. ఇవన్నీ కూడా మీకు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ కలిగిస్తాయి. ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజులలో మనము చేసేటువంటి జీవహింస మనకి గృహహింసని, విద్యా నష్టాన్ని, వ్యాపార నష్టాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు. మనం ఎప్పుడు కూడా ఆదివారం రోజున మాంసం తినమని ఎక్కడ చెప్పలేదు. ఈ బ్రిటిష్ వాడు వచ్చేసి, దరిద్ర పెదవులు వచ్చేసి మనల్ని ఈ రోజులలో ఈ సండే హాలిడే అని పెట్టారు, కానీ మనకు అటువంటిది లేదు. నిరంతరం భగవంతుడు ఆదివారము నక్తము, గోధుమ రవ్వ మాత్రమే తినాలి. ఒకటే పూట అది కూడా తినాలి, భోజనం చేయకూడదు. వాళ్ళు గోధుమ రవ్వతో వచ్చిన పదార్థాలు తినాలి, అంతే తప్ప ఇష్టమైనటువంటి మాంసము, మద్యపానీయము ఇవన్నీ కూడా చేయకూడదు. అది నష్టం. ఈరోజు భార్యాభర్తల సంగమం కూడా మంచిది కాదు. ఎందుకంటే అలభ్య పుణ్యతిథి ఇది. ఇటువంటి పుణ్యతిథి మనకి ఎప్పుడూ కానీ రాదు. ఇటువంటి పుణ్యతిథులలో భగవన్నామస్మరణ చేసుకోవాలి, విష్ణు సహస్రనామం చేయాలి. సిద్ధయోగంతో ఉన్నటువంటి ఈ రోజున మనం వదిలిపెట్టకూడదు. ఇటువంటి మంచి ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి అమావాస్య రోజుల్ని మరి తొందరగా వచ్చేటువంటి అవకాశాలు లేవు కనుక దానము, ధర్మము, యజ్ఞము, యాగము, భగవన్నామస్మరణ. అలాగే కొంతమందికి ఈ రోజున సాయంకాల సమయంలో వీళ్ళు కొంతమంది తప్పకుండా మనకి ఈ యొక్క మంత్రం మనకి సిద్ధి పొందాలనే భావన కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచి తప్పకుండా భగవన్నామస్మరణని సిద్ధి పొందడానికి సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు, సూర్యాస్తమయంత వరకు మీరు ఏదన్నా మీకు ఇష్టదైవనామస్మరణ చేసినట్టయితే ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఆ మంత్రం వల్ల మీకు ప్రయోజనం అవుతుంది. అంటే ఆ మంత్రాన్ని ప్రయోగించవచ్చా కాదండి. అంటే కొంతమంది తాంత్రికమైనటువంటి విద్యల్లో కూడా ఈరోజు ప్రావీణ్యత సంపాదించడానికి, ఆ తాంత్రిక విద్యల్లో పటిష్టం పొందడానికి కూడా కొన్ని మంత్రాలు చేస్తూ ఉంటారు. ఉన్నాయి, లేకుండా ఎందుకు ఉంటాయి? రాముడు ఉంటే రావణుడు ఉన్నట్టేగా, చెడు ఉంటే మంచి ఉన్నట్టే, సనాతన ధర్మం ఉంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ధర్మం ఉన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మంత్రం ఉంటే తంత్రం కూడా ఉంటుంది. మంచి యజ్ఞయాగాలు ఉంటే చెడు చేతబళ్ళు, మనబళ్ళు కూడా ఉంటాయి. ఉండకుండా ఎందుకు ఉంటాయి? కాబట్టి అవి చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ దానికి ప్రక్రియ అనేది ఒక్కసారి తిరగబడితే వాడి కులాన్ని, వాడి వంశాన్ని వాడి పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి అటువంటివి చేసేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు. వారు కూడా ఈ తాంత్రిక విద్యల్లో వృద్ధి సిద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంటారు. అలాగే మనము కూడా మంచి శుభయోగాల కొరకు దైవనామస్మరణ, ఎవరైనా గురువు నుంచి ఒక మూలమంత్రాన్ని, ఒక మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని ఈరోజు పూర్తిగా మీరు జపం చేయండి. ఎందుకంటే కోటి సూర్యగ్రహణ సమానమైనటువంటి పుణ్యతిథి. ఇటువంటి తిథులలో మీరు మంత్ర ఉపాసన చేసినట్టయితే మంచి కోసం, లోక కళ్యాణం కోసం చేసినట్టయితే మంచిది. అలాగే పిల్లల్ని ఈ రోజున హయగ్రీవ అష్టోత్తరం చదివించే ప్రయత్నం చేయండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ యొక్క పుష్యార్క అమావాస్యని పూజలు, పునస్కారాలు, మంత్రము, తపస్సు, జపము, దానము చేసుకున్నట్టయితే అదృష్టయోగం, ఆనందయోగం, సమస్తమైనటువంటి జన వశీకరణ శక్తి పొందుకోవడం, శత్రునాశనాన్ని పొందుకోవడం, రోగనాశనాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు. ఇందులో సందేహం లేదు. ఈ తిథిని వదులుకోకండి. తప్పక మీరు జపము, తపస్సు చేయండి, దాన ధర్మాలు చేయండి. తప్పకుండా మీరు అత్యంత అష్టైశ్వర్య ప్రాప్తి పొందవచ్చు అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.